నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అగ్రరాజ్యం భయపెట్టాలని చూస్తుంది, కానీ ది లక్కీ కంట్రీ ఆస్ట్రేలియా వెల్కమ్ చెప్పింది. తీరపు గాలి తాకిన ఆక్వా రంగానికి ఇది గొప్ప రిలీఫ్. అమెరికా సుంకాల ఒత్తిడితో విలువెల్లాడుతున్న ఆంధ్ర ఆక్వా ఎక్స్పోర్టుకు మంత్రి నారా లోకేష్ చొరవ కాంతిని వెలిగించేలా మార్చింది. ఆంధ్ర రొయ్య నీ ప్రయాణం కొత్త మలుపు అన్నట్టుగా ఈ పరిణామం ఆక్వా రైతులకు కొత్త ఆశలు నింపింది. అభివృద్ధి ఊరట కోసం తప్పించే సీఎం చంద్రబాబు వేసిన అడుగు ఇప్పుడు ఎంటైర్ భారతదేశ ఆక్వా రైతాంగానికి ఆస్ట్రేలియా రూపంలో ఆశల పల్లకి దగ్గర చేస్తుంది. ఒక లక్ష్యం సాధించేందుకు వెళ్ళిన కూటమి సర్కార్ మరో అంశంలో లాభం తెచ్చుకోవడం ద్వారా తన వ్యూహాత్మక దృష్టిని నిరూపించుకుంది. ఆక్వా రైతులకు ఎలాంటి లాభాలుండబోతున్నాయి? బెదిరింపు దేశాలకు ఇది చెక్ పెట్టినట్టేనా? ఓపిక, సహనం, అవసరాలు గుర్తించిన వారే నాయకత్వానికి కొలబద్దగా మారతారా? ఆక్వా రంగానికి అవకాశంగా మారిన ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతను మరోసారి ప్రజలకు దగ్గర చేసింది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. నవంబర్లో వైజాగ్లో జరగబోయే 2 రోజుల సిఐఐ బిజినెస్ సమ్మిట్ కోసం పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ ఆక్వా రైతులకు శుభవార్త అందించారు. 2 ఏళ్ల పాటు మన దేశం నుంచి ఆక్వా ఎగుమతులకు ఆ దేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అభివృద్ధికి, స్నేహభావానికి మారుపేరుగా నిలుస్తున్న భారతదేశాన్ని అణగదొక్కేందుకు అమెరికా ఆక్వా రంగ ఎగుమతులపై సుంకాలు దాదాపు 50 నుంచి 60% వరకు పెంచడంతో ఆ రంగం తీవ్రంగా కుదేలైంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించగా వెంటనే మంత్రి లోకేష్ తనదైన శైలిలో ఆస్ట్రేలియా పర్యటనలో ఆక్వా ఎక్స్పోర్ట్ అంశంపై చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో బెదిరింపు దేశాలకు కనువిప్పు కలిగింది. నాయకత్వ ధోరణి ఎలా ఉండాలో విపక్షాలకు స్పష్టంగా తెలిసేలా మారింది. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని తొక్కలతో ఉన్న రొయ్యల దిగుమతికి ఒప్పించడంలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు, సముద్ర ఆహార పరిశ్రమల నాయకులు, పెట్టుబడిదారులతో ఆయన కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ పర్యటనలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ను ప్రమోట్ చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ వివరంగా వివరించారు. గతంలో వైట్ స్పాట్ వైరస్ కారణంగా భారతీయ రొయ్యల దిగుమతులను ఆస్ట్రేలియా నిషేధించింది. అయితే ఈ వైరస్ నియంత్రణకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రాసెసింగ్ ప్రమాణాలు, బయోసెక్యూరిటీ మెరుగుదలలను లోకేష్ వివరించడంతో సమస్య పరిష్కారానికి బీజం పడింది. ఆర్థిక నష్టాలు, రైతుల పరిస్థితి, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలను హైలైట్ చేస్తూ దిగుమతులపై నిషేధాన్ని తొలగించాలన్న లోకేష్ విజ్ఞప్తికి ఆస్ట్రేలియా సానుకూలంగా స్పందించింది. ఆ దేశ తొలిసారి తొక్కలతో ఉన్న రొయ్యల దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఇది 2 సంవత్సరాల రాయితీతో కూడిన కాలపరిమితితో అమలులోకి వచ్చింది. ఈ అభివృద్ధిని భారతీయ సముద్ర ఆహార ఎగుమతిదారులకు పెద్ద ఊరటగా మంత్రి లోకేష్ అభివర్ణించారు. ఆంధ్ర రొయ్య నీ ప్రయాణం గొప్పదని ఊరికే చెప్పేది కాదు. దేశంలోని అతిపెద్ద ఆక్వా ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. ప్రత్యేకంగా రొయ్యల ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం ఏపీ నుంచి అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, మధ్యప్రాచ్య దేశాలకు భారీ ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా మార్కెట్ అత్యంత కీలకమైనది. 2024లో భారతీయ రొయ్యల ఎగుమతుల్లో సుమారు 40% వాటా అమెరికాకు చెందినదే. అయితే 2025లో అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహారంపై అదనంగా 25% దిగుమతి సుంకాలు విధించడంతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా వ్యాపారం తీవ్రంగా ప్రభావితమైంది. ధరలు పడిపోయాయి, డిమాండ్ తగ్గింది. రైతులు, ఎగుమతిదారులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యల ఉత్పత్తిలో 80% వరకు తగ్గుదల నమోదైంది. ఈ సంక్షోభ సమయంలో సీఎం చంద్రబాబు ఆక్వా రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వంతో మంత్రి నారా లోకేష్ చేపట్టిన చర్చలు విజయవంతం కావడం ఆక్వా రంగానికి శుభ పరిణామంగా మారింది.
అమెరికా ఆక్వా వ్యాపారం ప్రపంచంలోనే అతి పెద్దదిగా పరిగణించబడుతుంది. అగ్రరాజ్యం భారతదేశం నుంచి రొయ్యలు, చేపలు వంటి ఆక్వా ఉత్పత్తులను భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతులు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, నేషనల్ ఓషానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి సంస్థల నిబంధనల ఆధీనంలో కఠిన నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయి. అమెరికా మార్కెట్లో ధరలు, డిమాండ్ ఎక్కువగా ఉండడంతో భారతీయ రైతులు ఎక్కువగా అక్కడికి ఎగుమతులు చేస్తారు. కానీ ఇటీవల అమెరికా విధించిన సుంకాలు, ట్రేడ్ పాలసీల ప్రభావం వల్ల ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియా మార్కెట్ అందుబాటులోకి రావడం రైతులకు ఊరట కలిగిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా ఎగుమతిదారుల నమ్మకం పెరుగుతుంది, ధరల స్థిరత్వం సాధ్యమవుతుంది, అంతర్జాతీయ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు ఆస్ట్రేలియాలోని సముద్ర, ఆహార పరిశ్రమతో భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మరో గొప్ప అవకాశంగా చెప్పాలి. మంత్రి నారా లోకేష్ వెల్లడించడాన్ని మరో గొప్ప అవకాశంగా చెప్పాలి. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరిగిన మొత్తం ఎగుమతుల్లో ఆక్వా ఉత్పత్తుల్లో ప్రత్యేకంగా రొయ్యలు కీలక భాగాన్ని ఆక్రమించాయి. రాష్ట్రం మొత్తం ఎగుమతుల విలువ 20.78 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే మన దేశ కరెన్సీలో సుమారు 1.83 లక్షల కోట్లు. ఇందులో రొయ్యలు, చేపలు, ఇతర సముద్ర ఆహార ఉత్పత్తులు ప్రధానంగా ఉన్నాయి. ఈ రంగం ద్వారా రాష్ట్రంలో 2.5 లక్షల మంది ఆక్వా రైతులు ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతుండడం, మొత్తం 30 లక్షల మంది పరోక్షంగా ఆధారపడుతున్నారు. అయితే అమెరికా విధించిన అధిక దిగుమతి సుంకాల ప్రభావంతో ఈ రంగం కొంతమేర కుదేలైంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల అన్వేషణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం హర్షణీయం. ఇది రైతులకు ఊరట కలిగించే అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్న ఆక్వా ఉత్పత్తి కేంద్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల దీర్ఘ తీరరేఖ, 8 లక్షల హెక్టార్లకు పైగా అంతర్గత నీటి వనరులు ఉండడంతో చేపలు, రొయ్యల ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా నెల్లూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాలు ఆక్వా రంగంలో కీలకంగా నిలుస్తున్నాయి. ఈ జిల్లాలలో వేల సంఖ్యలో కోస్టల్ ఆక్వా కల్చర్ ఫార్ములా నమోదు అయ్యాయి. రొయ్యల ఉత్పత్తి అధికంగా ఉండడంతో అంతర్జాతీయ ఎగుమతులకు వీలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక ల్యాబ్లు, శిక్షణా కేంద్రాలు, ఎగుమతి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి రైతులకు మద్దతు అందిస్తోంది. దేశీయంగా అంతర్జాతీయ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం కీలక పాత్ర పోషిస్తోంది. నూతన మార్కెట్లకు అవసరమైన నాణ్యత, సరఫరా సామర్థ్యం, అంతర్జాతీయ ప్రమాణాలపై రైతులు దృష్టి పెట్టినట్లయితే ఆస్ట్రేలియా వంటి దేశాల్లో స్థిరమైన ఎగుమతులు అవకాశాలకు బాట పడుతుంది. దీర్ఘకాలిక లాభాలను అందుకునే మార్గమిది. సుంకాల విషయంలో కూడా ఆస్ట్రేలియా దేశం హై రిస్క్ కేటగిరీలోకి వచ్చే సముద్ర ఆహార ఉత్పత్తులపై సాధారణంగా 5 నుంచి 15% మధ్య దిగుమతి పన్నులు విధిస్తోంది. ఈ శాతం ఉత్పత్తి రకం, బయోసెక్యూరిటీ ప్రమాణాలు, ఆయా దేశాలతో ఉన్న వాణిజ్య ఒప్పందాల ఆధారంగా మారుతుంది. అమెరికా పెంచిన సుంకాలతో పోలిస్తే ఈ ఆస్ట్రేలియా పన్నులు చాలా వరకు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం అమెరికా విధించిన అధిక దిగుమతి సుంకాల వల్ల తీవ్రంగా కుదేలైన సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు భరోసా ఇచ్చారు. ఆక్వా వ్యాపారాన్ని తిరిగి పుంజుకునేందుకు అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం నాణ్యమైన ఫీడ్, శిక్షణ, మార్కెట్ యాక్సెస్ కల్పించే చర్యలు చేపట్టి రైతులకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు ఇదే సంకల్పాన్ని కొనసాగిస్తూ తనయుడు మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో కీలక విజయాన్ని సాధించారు. ఇది కుదేలైన ఆక్వా రంగానికి కొత్త ఊపును, ప్రత్యామ్నాయ మార్కెట్ అవకాశాలను కల్పించే పరిణామంగా మారింది. నాడు చంద్రబాబు ఇచ్చిన భరోసా నేడు లోకేష్ కార్యరూపం దాల్చేలా ప్రయత్నించడం రైతు చేతిలో ఆశల విత్తనం నాటడమే. ఇది ఆక్వా రైతాంగాన్ని తీపి కబురే. అమెరికా విధించిన అధిక దిగుమతి సుంకాలతో తీవ్రంగా కుదిలైన ఏపీ ఆక్వా రంగానికి ఇప్పుడు ఆస్ట్రేలియా రూపంలో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటను కార్యరూపం దాల్చుతూ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో విజయవంతమైన చర్చలు జరిపి
తొక్కలు తవ్విన రొయ్యల దిగుమతులకు అనుమతి పొందడం ద్వారా రైతులకు ఊరట కలిగించింది. ఇది కేవలం వ్యాపార ఒప్పందం కాదు, రైతు జీవితాల్లో వెలుగులు నింపే పరిణామం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన భరోసా, లోకేష్ చొరవతో కార్యరూపం దాల్చిన ఈ నిర్ణయం ఆక్వా రంగాన్ని తిరిగి పుంజుకునే దిశగా అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరంగా నిలిపే బాటగా మారుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుకు, నాయకత్వ ధోరణికి ప్రతిష్టను తీసుకురావడమే కాదు, రైతు చేతిలో ఆశల విత్తనం నాటిన చారిత్రక ఘట్టంగా నిలుస్తోంది.